హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో అంటూ 29,000 పైగా అయితే పోస్టులు అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. అసలు ఎక్స్పీరియన్స్ మనకి ఎగ్జామ్ లేకుండా అయితే ఏకైక జాబ్ ఏంటంటే అదే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ జాబ్లో. అది మీ సొంత మండలంలో, సొంత గ్రామంలో జాబ్స్కి అనేది ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, అసలు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలా, రెండు విధాలుగా అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. ఎవరైనా కొత్త వారు మన ఛానల్ చూసిన వారు ఉంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం మీ సేవ గురించి, ఆన్లైన్ గురించి చేసి పెడతాం కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏదో ఒక వీడియో అయితే 100% ఉపయోగం ఉంటుంది. వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్ అనేది మీరు అక్కడి నుంచి పొందొచ్చు. లింక్స్, ఫామ్స్ ఏది ఉన్నా కానీ ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావచ్చు. మనకి ఈ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి ఈ రోజు అనేది కూడా యూజర్ ఐడీస్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. 18 నుంచి 19 లోపు అనేది కూడా ఈ సైట్ అనేది కూడా క్లోజ్ అయితే కావడం జరుగుతుంది. మనం వచ్చేసి ఇక్కడ శాలరీ చూసుకున్నట్టయితే బీపీఎం వాళ్ళకి 12,000 నుంచి 29,000 వరకు ఉంటుంది. ఏ బీపీఎం అంటే 10,000 నుంచి 24,000 వరకు అని ఉంటుంది. ఇక్కడైతే మనం ఏజ్ చూసుకున్నట్టయితే 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఎవరైనా అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అర్హులు అనేసి కూడా చూసుకోవచ్చు. అసలు ఈ అప్లికేషన్ అప్లై చేయడానికి మీరు ఏ గ్రామం నుంచి అప్లై చేస్తాం అనుకుంటున్నారు, మీ క్వాలిఫికేషన్ లో ఎంత ఉంది, 10th మెమోలో ఎంత మీకు పర్సెంటేజ్ వచ్చింది అనేది నాకైతే 100% అయితే కామెంట్. ఈ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది అయితే ఆన్లైన్ లో మనం అప్లికేషన్ చేసుకునే విధానం ఇక్కడ నుంచి అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ వీడియో అనేది ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ క్లిక్ హార్ అనేది మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న ఇలా కొత్త సైట్ కి అనేది కూడా మనం వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు టీడీఎస్ ఆన్లైన్ నోటిఫికేషన్ 2026 అనేది కూడా ఇక్కడ ఉంది. యూజర్స్ వచ్చేసి మనకు 30 నుంచి 14 ఫిబ్రవరి వరకు అయితే యూజర్ ఐడీస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ సబ్మిట్ వచ్చేసి 1 తారీఖు ఫిబ్రవరి నుంచి 16 తారీఖు ఎండింగ్ వరకు అయితే ఉంటుంది. అందులో ఏమైనా కరెక్షన్ చేసుకోవాలంటే మీరు 17 నుంచి 18 మధ్యలో అయితే కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది చూడండి, జీడీఎస్ ఆన్లైన్ ఉందిగా, ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనుందిగా, ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఈ రెండు ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీకు ఓటీపీలు అనేది కూడా వెరిఫికేషన్ అయితే అక్కడి నుంచి చేసుకుంటారు. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేసుకోవాలి. మీరు నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే మీకు అనేది కూడా మనకి నెక్స్ట్ ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతుందిగా, ఇక్కడ అప్లికేషన్ నేమ్ అనేది ఉంటుంది. మీ 10th మెమోలో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా నేమ్ అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జనరల్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి, మదర్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. మీ కమ్యూనిటీ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అనేది కూడా క్లిక్ చేసుకొని మీరు కంప్లీట్ అనేది క్లిక్ చేసుకోవాలి. మీరు చేయగానే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్ అయితే ఇక్కడ నుంచి అయితే కావడం జరిగింది. ఇక్కడ నుంచి అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ రిక్రూట్మెంట్ ఉంది చూడండి, 2025-26 అనేది కూడా ఉందిగా. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అనేది కూడా మీరు ఫిల్అప్ అయితే చేయాలి. దాని తర్వాత ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అయితే మదర్ నేమ్. దీంట్లో అడ్రస్ మనకి ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా అడ్రస్ అనేది కూడా ఫిల్అప్ చేసి ఇక్కడ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి పెట్టేసి మీ స్టేట్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ పిన్ కోడ్, మీ నెంబరు, మీ వాట్సాప్ ఒక నెంబరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఈ ఫామ్ వచ్చేసి నేను టెలిగ్రామ్ ఛానల్ లేదా వాట్సాప్ లేదా కింద అయితే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అదనేది క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ రిలీజన్ మీరు ఇండియన్ అయితే ఇండియన్ అనేది పెట్టేసి ఇక్కడ మేల్ ఆ ఫీమేల్ అనేది టిక్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కేటగిరీ అనేది మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ ఇక్కడ ఉంటుంది చూడండి, ఇది అనేది టిక్ మార్క్ చేసుకున్న తర్వాత మ్యారీడా, అన్మ్యారీడా అనేది కూడా టిక్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీ రిలీజన్ లాంగ్వేజ్ ఏది, తెలుగా, హిందీ, ఇంగ్లీషా, కన్నడ ఏది ఉందో అది టిక్ మార్క్ చేసుకొని ఏ మౌలాంది ఇక్కడ ఉందో మీకు అనేది కూడా ఇక్కడైతే ఐడెంటిఫై క్లియర్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ 10th మెమోలో ఉన్న ప్రకారం అయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డు, ఎగ్జామినేషన్ మీరు ఎక్కడ పాస్ అయ్యారు, ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఎన్ని మార్కులు వచ్చాయి అనే దానికి సంబంధించింది కూడా ఇక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఒక క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది కూడా మీరు మెన్షన్ అనేది చేయాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ స్టార్టింగ్ డేట్ అనేది ఫిబ్రవరి 1 నుంచి అయితే ఉంటుంది. ఆన్లైన్ ఫామ్, ఆఫ్లైన్ ఫామ్ ఎక్కడ ఫిల్అప్ చేయాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలనేది కూడా నేనైతే నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ అనేది ఫాలో అయితే మాత్రం నెక్స్ట్ వీడియో అయితే మీకోసం అయితే చేసి పెట్టడం జరుగుతుంది. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.